నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. హైదరాబాద్లో చదువుకొని బాలీవుడ్లో స్థిరపడి భారతీయ సినీ రంగానికే వన్నె తెచ్చినటువంటి అత్యంత ప్రతిభాశీలిగా కీర్తి గడించిన శ్యామ్ బెనగల్ మరణానికి నివాళులర్పించుకుంటూ ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మన పురాణాల ప్రకారం దేవుడికి దశావతారాలే కావచ్చు, కానీ సిల్వర్ స్క్రీన్కు 2 డజన్ల అవతారాలు ఉన్నాయని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ కథ ఏ అవతారాన్ని ఉపయోగించుకుని ప్రేక్షకుల మైండ్స్లోకి దూసుకెళ్తుందో చెప్పడం ఎవ్వరి తరము కాదు. ఎంతో పరిశోధన, ఎంతో ఓపిక, ఎంతోమంది కలయికతో కూడినటువంటి అద్భుతమైన ప్రొడక్షనే మూవీ మేకింగ్. సినిమా లేకుండా అసలు ప్రపంచమే లేదనే స్థాయికి ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ ఎదిగిపోయింది. ముందుకు వెళ్ళడమే తప్ప వెనకడుగు వేయటం తెలియని మహోన్నతమైన ఇండస్ట్రీ సినిమా. రంగస్థలంలోని ఎత్తుపల్లాలను రంగరించి ఒడిదుడుకులను ఎదుర్కొని అప్పుడప్పుడే వచ్చిన వెండితెర వేల్పును కళ్ళకద్దుకొని ఆ కళామతల్లి సేవ కోసం కుటుంబ జీవితాలను తేలిగ్గా తీసుకుని సర్వస్వము ధారపోసిన మహామహులు ఎందరో ఉన్నారు. అనేక ఎత్తుపల్లాలను సమం చేస్తూ ఎన్నెన్నో వైవిధ్యమైన కథలు కథనాలను రక్తి కట్టిస్తూ సినీ ప్రేమికులు తమ తపశ్శక్తిని ధారపోశారు. అలాంటి సినిమా చుట్టూ పలు సందర్భాల్లో ఎన్నెన్నో జవాబుల్లేని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు పుష్ప వంతొచ్చింది. డిసెంబర్ 4న మొదలైన రచ్చ ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. వెండితెర కూడా ఊహించని మలుపులు తీసుకుంటుందా అనే చర్చ నడుస్తోంది. 2 రాష్ట్రాల రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుందా? 2 రాష్ట్రాల్లోని సినీ ప్రేమికులను ఈ పుష్ప రేపిన రచ్చ రక్తి కట్టిస్తుందా అనేటువంటి స్పైసీ చర్చలకు కూడా తెరలేపింది. అయితే ఈ ఎపిసోడ్లోని పలు కోణాల లోతుల్లోకి వెళ్లే ముందు ఏ అంశాలుంటాయో ఒకసారి చూద్దాం. పుష్ప ది రైజ్లో నటనకు గాను అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అదే సమయంలో తెరకెక్కిన జై భీమ్ సినిమాను కూడా ఎంతో ఆసక్తిగా మలిచారు. కానీ ఆ సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు రాలేదు. అయితే పుష్ప సినిమాకు కూడా రాలేదు. కానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. అఫ్కోర్స్ నటనలో అల్లు అర్జున్ తోపుగా తయారయ్యాడని చాలా కాలం క్రితమే అందరూ ఒప్పేసుకున్నారు. అయితే ఆ అల్లు అర్జున్ సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ తోపు లాంటి వాడినే అని చెప్పుకోవడానికి ప్రయత్నించే క్రమంలోనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా మేకింగ్ అనేది ఎంతో ప్లాన్డ్గా, ఎంతో పకడ్బందీగా తీసుకున్నదేనని సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు సినీ క్రిటిక్స్. సినిమాను సీరియల్గా తీసి 1000 కోట్లు దండుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ మీద బాగా వర్కౌట్ చేసిన ఓ పెద్ద ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్ప ది రైజ్ అనే పేరుతో తొలి మూవీ తీసి సక్సెస్ రాబట్టిన సుకుమార్ రెండో సీక్వెల్కు పుష్ప ది రూల్ అంటూ అల్లు అర్జున్లోని విలనీ షేడ్స్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. అటు కలెక్షన్స్ పరంగానూ ఫస్ట్ సీక్వెల్ 350 నుంచి దాదాపు 400 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు సెకండ్ సీక్వెల్ విడుదలైన మొదటి వారం దాటకుండానే 150 నుంచి 200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా చేస్తున్న కలెక్షన్ల వర్షం గురించి ఇప్పుడే అంచనా వేయడం కూడా కష్టం అంటున్నారు. 1000 కోట్లు దాటేసి ఇప్పుడు 2000 కోట్ల క్లబ్లో చేరిపోయిందని సినీ నిపుణులు చెప్తున్నారు. పుష్ప సృష్టిస్తున్న కలెక్షన్ల విధ్వంసం స్వయంగా అల్లు అర్జున్ కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ కలెక్షన్ల విధ్వంసం మాత్రం ఆగటం లేదు. ఇప్పటికే మొదటి సీక్వెల్కు 3 వసూళ్లు ఖాయం అనేటువంటి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు అన్ని ముఖ్యమైన భారతీయ భాషల్లోనూ దుమ్ము రేపుతోంది. కూలీ పని చేసుకునే ఒక దొంగ ప్రొఫెషనల్ స్మగ్లర్గా మారి అన్ని వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, అలాంటి వాళ్లకు పొలిటీషియన్స్, పోలీసులు ఏ విధంగా సహకరిస్తున్నారు, అసలు పోలీసులు ఎలా డమ్మీలుగా మారిపోతున్నారు అనే కాన్సెప్ట్ను చాలా తెలివిగా డెవలప్ చేసి ఆసక్తి రేపే విధంగా తెరకెక్కించి కోటాను కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు కొందరు సినీ కార్పొరేట్స్. ఈ సినిమా ఇక్కడితో అయిపోలేదు. దీనికి 3వ సీక్వెల్గా కూడా ఉందని ఇప్పటికే డిక్లేర్ చేసేశారు. అంటే స్మగ్లింగ్ కాన్సెప్ట్ను మరింత పైకి తీసుకెళ్ళి అసలు వ్యవస్థలు మొత్తాన్ని డమ్మీలుగా చూపించి సినిమా వాళ్లే తోపులు అనే ఇల్యూజన్లోకి ఈ అమాయక ప్రపంచాన్ని నెట్టేస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. దొంగను హీరోగా చూపించి అసలైన హీరోల్లాంటి పోలీసులను, వ్యవస్థలను కాపాడాల్సిన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను హౌలాగాళ్లుగా మార్చేసి పుష్ప సినిమా రెచ్చిపోయిన తీరుతో మేధావులంతా ఉలిక్కి పడుతున్నారు. ఈ సినిమాలకు ఎక్కడో చోట ఏదో రకంగా అదుపు చేయకపోతే ఈ ఊచకోత ఉపద్రవం ఆగిపోయేలా లేదు అన్న టాక్ నానాటికి బలపడుతోంది.
ఇక సినిమాను సినిమాగానే చూడండి, అందులో లాజిక్లు వెతక్కండి, అదంతా క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంశం అని చెబుతూ మిగతా ప్రపంచం మొత్తాన్ని లైట్ తీసుకోవడం సినిమా ప్రపంచానికే చెల్లింది. అయితే కాలం అంతా ఒక్కలా ఉండదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ ప్రకృతి నియమమే వెంటాడుతుందేమో అంటున్నారు సినీ పరిశీలకులు. మీరు సంధ్యా థియేటర్కు అనుమతితో వెళ్ళారా? అనుమతి లేకపోయినా వెళ్ళారా? ఆ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఎంతసేపటికి మీరు బయటకు వెళ్ళారు? మహిళ చనిపోయిన విషయం చెప్పిన పోలీసులకు మీరు ఇచ్చినటువంటి రిప్లై ఏంటి? పోలీసు అనుమతి లేకపోయినా మీరు కాన్వాయ్తో ఎందుకు వెళ్ళారు? మహిళ చనిపోయిన విషయం తెలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఓపెన్ టాప్ జీప్లో ఎందుకు షో చేశారు? ఇలాంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ జవాబు ఇవ్వాల్సిన స్థితిలో పడిపోయాడు. హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 3 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసుల ప్రశ్నావళి చూస్తే అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు సినిమాలకే తప్ప బయట ప్రపంచాన్ని చూసి ఎరగలేదు. తనదంతా ఓ టైప్ అనే నేచర్తోనే బతికేశాడు. తాత, తండ్రి, మేనమావుల నుంచి సంక్రమించిన సినీ ఇమేజ్కు తన స్టార్డమ్ తోడైంది. దీంతో అర్జున్ ఒక మామూలు మనిషి కాదని, సామాన్య జనాన్ని అలరించడానికి ఆకాశం నుంచి రాలిపడ్డ ఒక ధ్రువతారణనే ఒక భ్రమ ఆవరించి ఉండే ఛాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు. అలాంటి అర్జున్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అర్జున్ యాటిట్యూడ్ ఎలా ఉన్నా దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కారు. కానీ ఆయన సినిమా వల్ల, ఆయన నటించిన సూపర్ సక్సెస్ మూవీ వల్ల సంధ్యా థియేటర్ వద్ద ఓ అమాయకురాలు బలైపోయింది. అయితే అది కూడా కాకతాళీయమేనని తొలుత అల్లు మద్దతుదారులు దాదాపు వకాల్తా పుచ్చుకున్నంత పనిచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కావాలని అర్జున్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శలు లేవదీశారు. అయితే ఇక్కడే అటు పోలీసులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం మరింత ఖచ్చితమైన ఆధారాలతో, ఖచ్చితమైన వాదనలతో ప్రెస్ మీట్ పెట్టేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే పుష్పపై విరుచుకుపడ్డారు. అప్పటిదాకా ఇదంతా కామనే అనుకున్న సామాన్య ప్రజానీకం అసెంబ్లీలో రేవంత్ ప్రకటనతో ఒక్కసారిగా తమ అభిప్రాయం మార్చేసుకున్నారు. నిజమే కదా, సినిమా వాళ్ళైనంత మాత్రాన వారికి ఏమైనా కొమ్ములున్నాయా? తమ పరిధులు గుర్తించకుండా రోడ్ల మీద పడి బలాదూరు తిరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేటువంటి పునరాలోచన మొదలైంది. దానికి కొనసాగింపుగా పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం ఎపిసోడ్ను నిమిషాల వారీగా, సెకండ్ల వారీగా వివరిస్తూ మీడియాకు ప్రజెంట్ చేయడంతో మొత్తం దృష్టికోణమే మారిపోయింది. ఆ దృష్టికోణమే ఇప్పుడు రేవంత్ సర్కార్ను అత్యంత చాకచక్యంగా అడుగులు వేసేలా చేస్తోంది అంటున్నారు. फाइनली एसीपी गुस्सा कर ये थिएटर वाले को हटा दे के जाके हीरो को बोल दिए ऐसा हो गया, बाहर आप निकलो तुरंत, आप चला गए तो लोग चला जाएंगे, तब हम लोग ये उसको ट्रैफिक को, ये लोगों को हम कंट्रोल कर सकते हैं। अब जब तक यहाँ बैठेंगे बाहर कोई भी नहीं जाने वाला है, ये बहुत दिक्कत की बात हो रहा है। पुलिस कंट्रोल हो गया, हम लाठीचार्ज भी नहीं कर सक रहे, कुछ भी नहीं कर सक रहे, आप निकलो। मगर हीरो तो नहीं गया थिएटर छोड़ के, वहीं बैठा हुआ है, अभी बर्दाश्त की बाहर हो गए, पुलिस कंट्रोल भी हो गए। तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर दे के डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर, आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? సినిమాను సినిమాల్లాగే చూస్తాం, మీరు ప్రజల ప్రాణాలను కూడా మీ ప్రాణాలుగానే చూడండి అంటున్నారు ఇప్పుడు సామాన్య జనం. ఎందుకంటే సంధ్యా థియేటర్లో రేవతి చనిపోయాక అల్లు అర్జున్కు ఆ విషయం చెప్పినా అతనిలో స్పందన కనిపించలేదని పోలీసులు అంటున్నారు. అందుకు రుజువులుగా తాము సేకరించినటువంటి ఫుటేజ్ను చూపిస్తున్నారు. థియేటర్ మేనేజ్మెంట్లోని పలువురిని కూడా బాధ్యులను చేస్తున్నారు. అర్జున్ను కలవకుండా యాజమాన్యంలోని ఓ వ్యక్తి అడ్డుకున్నాడని, అందువల్ల అర్జున్కు సమాచారం చేరవేయడంలో తమకు ఆలస్యమైందని, అయితే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అనుమతి తీసుకున్న తర్వాతే బలవంతంగా తాము అర్జున్ను చేరుకోగలిగామని పోలీసులు అంటున్నారు.
అంటే పోలీసులను సినిమా వాళ్ళు తమ ఇష్టారీతిన అడ్డుకుంటారన్నమాట. వాళ్ళు అడ్డుకున్నా పోలీసులు చేష్టలుడికి చూస్తూ ఉండాల్సిందేనా అనేటువంటి అత్యంత సాధారణమైన ప్రశ్నను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి లేవనెత్తారు. అదిగా పోలీసులు కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణం పోయాక మరో చిన్నారిని బతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేస్తూ నానా తంటాలు పడుతుంటే అక్కడ అర్జున్ మాత్రం దర్జాగా అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తూ వాళ్ళ సెల్ ఫోన్లకు ఫోజులు ఇస్తూ తాను ఓ దొరబాబులాగా ఫీల్ అవుతున్నాడన్నమాట. పోలీసులు కబురందించినా తాను లెక్క పెట్టదలుచుకోలేదనేదే ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. కోర్టు సంగతి ఎలా ఉన్నా ప్రజా కోర్టులో ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి నిర్లక్ష్యాన్ని తలకెక్కించుకున్న ఓ పొగరబోతుగా ప్రొజెక్ట్ అయ్యాడంటున్నారు సామాన్య ప్రజానికం. ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు. సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. అంతేకాదు, తాము ఎక్కడికి వెళ్ళినా తమకు ఎవ్వరూ ఎదురు రాకుండా ఉండేందుకు ఓ ప్రైవేట్ సైన్యాన్ని వెంట తెచ్చుకుంటారన్నమాట. అర్జున్ అనే సెలబ్రిటీ చుట్టూ తాము వలయంలో ఉండడమే పెద్ద క్వాలిఫికేషన్ అన్నట్టుగా కొందరు బౌన్సర్ల వ్యవహార శైలి మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చుట్టూ బౌన్సర్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని చూసుకొని తమను తాము మహారాజుల్లా భావించుకుంటూ వ్యవస్థల చట్టపూర్వకమైన కార్యకలాపాలకు కూడా అతీతులుగా వ్యవహరిస్తున్నారా అనే అభిప్రాయాలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ తనకు తానుగా చేసిన తప్పిదాల కారణంగా తన చుట్టూ ఒక నెగటివ్ ఇమేజ్ తయారవుతుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే పుష్ప మొదటి సీక్వెల్ దుమ్ము రేపగా ఇప్పుడు రెండో సీక్వెల్ డబుల్ ట్రిపుల్ రేంజ్లో దుమ్ము రేపుతోంది. రేపు మూడో సీక్వెల్ కూడా ఉందంటున్నారు. అంటే పుష్ప అనేవాడు యావత్ వ్యవస్థలను పిచ్చి పుష్పాలుగా భావిస్తున్నాడా అనే సాధారణమైన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. మరటు పోలీసుల దర్యాప్తు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కోర్టు విచారణ వంటి అంశాల నేపథ్యంలో పుష్పలో ఇంకా ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ కనబడుతోంది. ఇక మరోవైపు సినీ ప్రేక్షకుల అమాయకత్వం, బలహీనత వంటి అంశాలను ఆసరా చేసుకుని తీసిన సినిమా మొదటి సీక్వెల్కు గాను అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. నటన వరకు ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరం లేకపోయినా సినిమా కంటెంట్ ఇప్పుడు చర్చాంశంగా మారింది. సినిమాలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అలాంటి క్యారెక్టర్ను చేసినందుకు ఉత్తమ అవార్డు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఇదే పాయింట్ను లేవతీయటం ఇప్పుడు మరోసారి రచ్చరేపుతోంది. ఎంతో సామాజిక బాధ్యతతో, ఎంతో రీసెర్చ్తో, సమాజం మీద ప్రేమతో తీసిన జై భీమ్ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని అంతా ఆశిస్తే అసలు అందులో నటుడికి కానీ సినిమాకి కానీ ఏ అవార్డు లభించలేదని సీతక్క విమర్శలు ఎక్కుపెట్టారు. జై భీమ్ లాంటి సినిమాకు కేంద్రం గుర్తింపు ఇంతేనా? పేదల బతుకుల గురించి, వారు ఎదుర్కొన్న అణిచివేతలకు వ్యతిరేకంగా ఎంతో శ్రమ కోర్చి సినిమా తీస్తే కేంద్ర జాతీయ అవార్డు టీం ఇంత పేలవంగా ఎలా వ్యవహరిస్తోంది అంటున్నారు. ఒక జై భీమ్ సినిమా అనేది ఒక గొప్ప మెసేజ్ ఇచ్చింది. నీకు ఊర్లో అన్యాయం పోలీస్ స్టేషన్లో జరగకుంటే నువ్వు కోర్టుకు పోవచ్చు, ఇక్కడ కోర్టులో కావకుంటే సుప్రీం కోర్టు దాకా పోవచ్చు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి సినిమాకు కనీసం గుర్తించలేదు, అవార్డు ఇవ్వలేదు. కానీ ఒక స్మగ్లింగ్ చేసేటువంటి దాన్ని మాత్రం గొప్పగా మీరు నటులకు మాత్రం అవార్డులు ఇచ్చారు. మరి రాజ్యాంగాన్ని మనం నమ్ముకుంటున్నాం, ఈ రోజు రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం.
రాజ్యాంగ సంస్థల్లో పనిచేసేటువంటి అధికారులను బట్టలిప్పి కూర్చోబెట్టి యథేచ్ఛగా తన యొక్క స్మగ్లింగ్ జరుగుతుంటే అది హీరోయిక్ గా చూపిస్తే మీరు మాత్రం అవార్డులు ఇస్తారు. జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు మాత్రం, హక్కులు తెలియజేసిన చిత్రాలకు మాత్రం మీరు అవార్డులు ఇవ్వలేదు. నిజానికి జై భీమ్ సినిమా అందరినీ ఆకర్షించింది. అందులోని కంటెంట్ అందరినీ ఆలోచింపజేసింది. సామాజిక న్యాయాన్ని, సామాన్య ప్రజల హక్కులు, అత్యాచారాలు, న్యాయ వ్యవస్థలో లోపాలు వంటి అనేక అంశాలను అద్భుతంగా టచ్ చేసింది ఆ సినిమా. ఆ సినిమాకు సూర్య 100కి 100 పాళ్ళు న్యాయం చేశాడంటున్నారు సినీ క్రిటిక్స్. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వంటి స్థానిక గుర్తింపు వచ్చిందే తప్ప కేంద్రం పరిధిలోని నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ దాన్ని గుర్తించలేకపోయింది. అందుకు అప్పట్లోనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు పుష్ప సీక్వెల్ రేపుతున్న రచ్చతో మరోసారి అదే అంశం మీద కేంద్రం మీదికి ప్రశ్నల వరద పారుతోంది. సూర్య బెస్ట్ తమిళ్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు. ఆ మూవీ బెస్ట్ తమిళ్ మూవీగా అవార్డు అందుకుంది. కానీ జాతీయ ఫిల్మ్ అవార్డు మాత్రం దక్కలేదు. జై భీమ్ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ను దక్కించుకుంది. దళితులు, వెనుకబడ్డవారు, అంటరానివారు అడుగడుగున ఎదుర్కొనేటువంటి అనేక సవాళ్లపై స్పందించి వారికి అండగా ఉండే ఓ న్యాయవాదిగా సూర్య అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. జస్టిస్ చంద్రు అనే ఓ రియల్ హ్యూమన్ పాత్రను సూర్య ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించాడు. అణగారిన వర్గాల కోసం న్యాయ కోవిదుడు పడిన పాట్లు, అనుక్షణం సామాజిక నేపథ్యాన్ని వెంటాడే కథనం, అత్యాచారం, హత్య వంటి అనేక అంశాలతో జై భీమ్ చూపరులను పూర్తిగా ఆకట్టుకుంటుంది అంటారు క్రిటిక్స్. కానీ జాతీయ అవార్డుకు ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఎవరికీ అంతు చిక్కని రహస్యమే అంటున్నారు విమర్శకులు. జై భీమ్ను, పుష్పను పక్కపక్కనే పెట్టి పోల్చినప్పుడు అవార్డుల విషయంలో ఖచ్చితంగా ఎక్కడో తేడాలు కొడుతున్నాయనేటువంటి అభిప్రాయం కలగడం సహజం. ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఏ సినిమాను హైలైట్ చేయాలి అనేది ముందుగానే డిసైడ్ అయిపోతాయా అనేటువంటి ప్రశ్నలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ ఇలాంటి సమయాల్లో ఆ ప్రశ్నలు మరింతగా పదునెక్కి పాలకులను ప్రశ్నిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక అర్జున్ అరెస్టుపై ముందుగా కొందరు నాయకుల నుంచి విమర్శలు వినిపించినప్పటికీ పోలీసులు ఆ వీడియో ఫుటేజ్ చూపించిన తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతుండడం విశేషం. ఇక ఈ పుష్ప ఎపిసోడ్లో అన్నింటికన్నా ఆసక్తికరమైన పలు కోణాలు బయటకు వస్తున్నాయి. అల్లు అర్జున్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నటువంటి క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీని ఏపీకి రావాలని కోరుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అయితే నిజానికి తెలుగు ఇండస్ట్రీ ఏపీకి తరలిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆ మాటకొస్తే ఏపీకి తరలి రావాలని స్వయంగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కోరుకుంటారని అనుకోలేం. వారికి కావాల్సిందల్లా ఏపీ అభివృద్ధిలో భాగంగా అక్కడున్నటువంటి టూరిజం స్పాట్స్ను వాడుకుంటూ సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుందామనేటువంటి కోణంలోనే మాట్లాడుంటారు. కానీ యావత్ ఇండస్ట్రీ ఉన్న పళంగా ఆంధ్రాకు తరలి రావాలని చెప్పే అవకాశం లేదంటున్నారు పరిశీలకులు. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ సినీ నిర్మాతలు, దర్శకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు రద్దు చేయడం సరైన నిర్ణయమని, అలాగే కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచడం మంచి సాంప్రదాయం కాదంటున్నారు తెలంగాణ నిర్మాత, దర్శకుడు రఫీ. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత డబ్బులు వచ్చినాయి, ఇంత కలెక్షన్ అయిందని డబ్బాలు కొడతారు కదా. అన్ని పైసలు వచ్చినప్పుడు ఈ టికెట్ పెంచడం అనేది ఏమవసరం? అంటే సినిమా వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళ బిజినెస్ పెరగడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేయడం తప్పు కాదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి వాటికి లొంగిపోయి బుట్టలో పడిపోకుండా తక్కువ ధరకు ఒక నాణ్యమైన సినిమాలు తెలంగాణలో రావాలి. కాబట్టి తెలంగాణ సినిమా పాలసీ, ఒక ప్రత్యేకమైన పాలసీ తెస్తేనే ఇది సాధ్యం. ఇట్లయితే ముఖ్యమంత్రి గారు బెనిఫిట్ షోలు రద్దు అని ఎట్లన్నారో వ్యక్తి పూజ కూడా బంద్ చేపియాలి. బ్యానర్లు కట్టుడు, కట్అవుట్లు పెట్టుడు, ఓపెనింగ్లల్లో అత్యధిక రేటుకు టికెట్లు కూడా కొనుక్కునుడు, ఎగబడిపోవుడు, ఇదంతా కూడా తెలంగాణకి సంస్కృతి సెట్ కాదు. ఇండస్ట్రీ తరలిపోతుందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఎక్కడికి తరలిపోదు. నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, వాళ్ళు నూకినా పోరని చెప్పి. అక్కడ పిలిస్తే పోతారు, ఇక్కడ ఏమైనా అరెస్టులు అయితే నారాజు అయిపోతారు. అట్లా ఏం లేదు. ఆడ ఉన్నా కూడా చట్టం సేమ్, ఇక్కడ ఉన్న చట్టం సేమ్. ఇంకో రాష్ట్రానికి పోయినా కూడా చట్టాలను ఉల్లంఘించినప్పుడు చర్యలు ఉంటాయి. ఆ ఒక చర్య వల్ల వెళ్ళిపోతారా? వెళ్ళేం పోరు.
కానీ ఇప్పుడు చట్టాన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. సామాన్య ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించడంలో 10 కాలాల పాటు ప్రేక్షక దేవుళ్లను కాపాడుకోవడంలోనే సినిమాల అసలు సక్సెస్ ఉందన్నటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి కాదు, ఆయన అతి పర్ఫార్మెన్సే పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశానికి తాను ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం ఏమాత్రం సరికాదంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఆపై బెయిల్ మీద విడుదల కావడం, విచారణకు పోలీసులు తీసుకెళ్లడం వంటివన్నీ ప్రస్తుతానికి ఆసక్తి రేపుతున్నటువంటి అంశాలు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మొదటి రోజే రేవతి భర్త తాను ఈ కేసును విత్డ్రా చేసుకుంటానని చెప్పడం, ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేదని ప్రకటించడం వంటివి అర్జున్కు కాస్త ఊరటగా కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అసలు రేవతి మృతి అనే అంశం నుంచి దూరంగా వెళ్ళిపోయి సినీ ఇండస్ట్రీ వర్సెస్ పొలిటీషియన్స్ అనే రీతిలో తయారైపోయిందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అసలు అల్లు అర్జున్ అనే ఐకాన్ స్టార్కు మద్దతుగానో లేక వ్యతిరేకంగానో మాట్లాడక తప్పని పరిస్థితిలోకి పలు రాజకీయ పార్టీల నేతలు వెళ్ళిపోయారంటే ఈ అంశం రేపటి రోజుల్లో ప్రజలను, ఓటర్స్ను ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాల్సిందే. మరి ఈ డ్రామాలన్నీ ఆ వేటకు చెందినవేనా? రానున్న రోజుల్లో తేలిపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.